11 సీట్లకే పరిమితమైన సిగ్గురానోడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి షాక్ అని చెప్పుకోవచ్చుది. ఎందుకంటే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కి అత్యంత సన్నిహితురాలైనటువంటి మాధురి సంచలన వ్యాఖ్యలు చేసింది. దువ్వాడ సీనే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా నన్ను వాడుకున్నాడు అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అసలంతకీ జగన్మోహన్ రెడ్డి మాధురిని ఏం చేశాడు, మాధురి ఇలా ఎందుకంది, మరికొన్ని సంచలనాలు బయటికి రాబోతున్నాయా అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే మాధురి, దువ్వాడ సీను, దువ్వాడ వాణి ఇదంతా మీ అందరికి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. గత 2-3 రోజులుగా ఆ పెంటంతా కూడా మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అయితే ఇందులో సంచలనం ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ ఇలకత మాఫులియా కాటు ఇది అనేది మనకు సబ్జెక్టు కాదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలాంటి వేలాదిగా ఉన్నాయి. అది అతను వ్యక్తిగతంగా కూడా అనుకుందాం. కానీ ఇవాళ అది కుటుంబ సభ్యుల ద్వారానే బయటకు వచ్చింది. కుమార్తెలు ధర్నా చేశారు. సరే, ఇదంతా పక్కన పెడదామండి. మొత్తానికి ఆ మాధురి అనేటువంటి ఆవిడ ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇది అడల్టరీ, మేము పెళ్లి చేసుకోలే, లీగల్గా పెళ్లి చేసుకోలేము, మేము కలిసి ఉంటాం. సరే, అది కూడా వాళ్ళ వ్యక్తిగతం అండి. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుతూ ఎందుకు మాట్లాడాలి. అయితే ఇక్కడ సంచలనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నన్ను వాడుకున్నాడు అంటూ ఆ మాధురి చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రాష్ట్రంలో సంచలనమైనటువంటి వ్యాఖ్యలు. ఎందుకంటే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఈనాడు 11 సీట్లు పరిమితమై జస్ట్ ఎమ్మెల్యేగా మిగిలిపోయినటువంటి పులివెందుల ఎమ్మెల్యే ఆంధ్ర డెక్కాయిట్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మాధురిని ఏ రకంగా వాడుకున్నాడు అంటే మన మీద రకరకాలుగా పుకార్లు పుట్టించే టైప్ కాదు మనం. ఇప్పుడు హక్కుపై సాక్షి ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేరు పీకేస్తే అంబేద్కర్ విగ్రహం మీద దాడి 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 ఆటరా దాడియా నాకు అర్థం కాదు. అంబేద్కర్ విగ్రహం దగ్గర రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ వచ్చి చూడండి, అంబేద్కర్ గారి విగ్రహం మీద ఒక్క గీత కూడా పడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేస్తే అంబేద్కర్ గారి మీద దాడి ఎట్టవుతే అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గొర్రెలు, బానిసలు, దౌర్భాగ్యులు అనేటువంటిది ఈ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. సరే, ఇది సబ్జెక్ట్ డివైట్ అవుతాను. ఈ యొక్క మాధురి అనేటువంటి ఆవిడ ఇంటి పేరు ఏందో మనకు తెలియదు. సరే, రేపు మాపు వైఎస్ అని కూడా పెట్టుకుంటుంది, నష్టం ఉంది. లేదా దువ్వాడ మాధురిని పెట్టుకుంటుంది, నష్టం ఉంది. దువ్వాడ సీని పెళ్లి చేసుకుంటే ఉద్దేశం ఉందగా వాళ్ళకి, బట్ ఉత్తరం లేడు, ఆకలి ఇవ్వాలి. కానీ అయితే ఇప్పుడు ఈ మాధురి ఏమంటుందంటే జగన్మోహన్ రెడ్డి కోసం నేను చాలా కష్టపడ్డాను, చాలా పోరాటం చేశాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అంకిత భావంతో జగన్మోహన్ రెడ్డి కోసం నేను పనిచేశాను. జగన్ కూడా నన్ను నా పార్టీకి పనిచేసుకుని వాడుకొని ఇవాళ మాకు కష్టం వస్తే అంటే కష్టం అంటే ఏదో న్యాయంగా నీతిగా వచ్చిందేం కాదు. దువ్వాడ వాణి అధికారికంగా భార్య కాబట్టి తనకు ఉన్నటువంటి 2 ఆడబిడ్డలు వాని మహిళల గురించి మనం ఎక్కువ మాట్లాడడం మీ అందరికీ తెలుసుగా. వాళ్ళు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళైనా ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వాళ్ళైనా మహిళలు కాబట్టి గౌరవించేస్తాం ఆటోమేటిక్గా. అయితే ఇప్పుడు ఆ వాణి గారు తన హక్కు కోసం, తన భర్త కోసం, తన ఆస్తుల కోసం, తన బిడ్డల కోసం మాట్లాడుతుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇటు మాధురి వైపు కానీ అటు వాణి వైపు కానీ తీసుకోకపోవటం మీద ఇటు మాధురి మండిపడతా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి కోసమే నేను పనిచేశా, ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం చేయడం కోసం దువ్వాడ సీను గాను నిత్యం నేను అతనికి ఎనర్జీ ఇచ్చా. ఈ నేపథ్యంలో అతను నాకు జగన్ అనేటువంటి 420 గారు నాకు నిలబడట్లేదు అని చెప్పి తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యలు చేస్తూ ఉంది. మరోవైపు వాణి కొన్నాళ్ళ పాటు ఆ యొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండింది. ఆవిడకే సీట్ ఇస్తారు అచ్చెన్నాయుడు గారి మీద పోటీ చేయడానికి అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఆ టైంలో దువ్వాడ సీనికి వానికి కూడా తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు జరిగాయి. అంటే ఆ టైంలో దువ్వాడ వాణి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తను ఎంతో కష్టపడింది, కృషి చేసింది, జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడింది వాడు డెకాయిట్ గాడు అయినప్పటికీ. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇటు దువ్వాడ వానికి అండగా నిలబడట్లా, అటు మాధురికి అండగా నిలబడట్లా. అసలు ఎవడికి నిలబడినా వాడు పీకేదే ఉందంట. ఇదంతా పక్కన పెడితే ఈ దువ్వాడ సీనుగాడు అచ్చెన్నాయుడు గారి గురించి మొరిగేవాడు. ఇప్పుడు మొరగరా మగాడు అయితే నీ మగతనం ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పోలీసులను కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకు దువ్వాడ సీని గారిని అరెస్ట్ చేయలేదు ఇంకా? ఎందుకంటే వాడు ఒక మహిళ, అది కూడా తన భార్య, అదేవిధంగా తన 2 ఆడబిడ్డల మీద వాడు ఒక రాడ్డు తీసుకొని బహిరంగంగా వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నించడం అనేది వీడియోలతో సహా రికార్డ్ అయితే ఇంకా వాడి మీద అరెస్ట్ చేయలేదు, ఇంకా వాడి మీద కేసులు పెట్టలేదు. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమీ చేయకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దాడి చేసినప్పటికీ తెలుగుదేశం వాళ్ళ మీద వీళ్ళు దాడి చేశారని చెప్పి కేసులు పెట్టేవాళ్ళు. ఆ రకంగా ఉన్నటువంటి అరాచకమైనటువంటి పోలీసు వ్యవస్థ ఇవాళ వాడు బహిరంగంగా మీడియా ముఖంగా ప్రజల ముఖంగా తన భార్య మీద బిడ్డల మీద ఒక రాడ్డు తీసుకొనంటే మీరందరూ అడ్డుకోకపోతే వాళ్ళని చంపేసేవాడుగా. మరి అటువంటి దౌర్భాగ్యుడి మీద హత్యాయత్నం కేసు పెట్టి వాడిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం పోలీసు వ్యవస్థ ఉంది. దయచేసి నిర్లక్ష్యం వహించొద్దు. ఈ రకమైనటువంటి నిర్లక్ష్యాలతో గతంలో అనేక రకాలుగా నష్టపోయాం మేము, మా పార్టీ. అయితే ఇవాళ దువ్వాడ మాధురికి అంటే ఇంకా దువ్వాడ అవ్వలేదు, మాధురికి కానీ వానికి కానీ ఎవరో ఒకరికి జగన్మోహన్ రెడ్డి కనీసం అండగా నిలబడాలి, లేదా ఇద్దరికి అండగా నిలబడి ఇద్దరికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత
జగన్మోహన్ రెడ్డికి లేదా అండి? ఆ డెకాయిట్గా ఎట్టాగో ప్రతిపక్ష నేత కాదు, ఎట్టాగో ప్రజా సమస్యలు ఏం మాట్లాడేవాడు. ఇప్పుడు ఖాళీగా బేవర్స్గా ఉన్నాడు కాబట్టి ఆ తాడేపల్లికి బెంగళూరుకి ఊరికే షటిల్ సర్వీసులు కొట్టుకునే బదులు ఒక్కసారి టెక్కలకు పోయి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇటు మాధురికి న్యాయం చేసి అటు వానికి న్యాయం చేసి దువ్వాడ సీను తన పార్టీలోనే ఉండే విధంగా ఇప్పుడు శ్రీనుగాడు పార్టీ మారుతా అంటున్నాడంట. ఇంకా వాడికి ఎమ్మెల్సీ పదవి ఉంది కొన్నాళ్ళ పాటు. పైగా ఆ టెక్కల్లో పోటీ చేయడానికి కూడా ఈసారి అభ్యర్థి లేకుండా దౌర్భాగ్యమైనటువంటి స్థితి జగన్మోహన్ రెడ్డికి ఏర్పడేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్ గారికి పనే బట్ట పోయి టెక్కల పోయి ఆ పంచాయతీ తీర్చు సొంత పార్టీ పంచాయతీ చిల్లరవట్లా దౌర్భాగ్యుడు నువ్వు, దీన్ని డైవర్ట్ చేయడానికి ఏదైనా సొల్లుకూరులు తెస్తావు కానీ నువ్వు మొత్తానికి నువ్వు మాధురికి న్యాయం చేయాలి, అదేవిధంగా వానికి న్యాయం చేయాలి. ఆ దౌర్భాగ్యుడితో వాడి సీన్గాడికి నువ్వేం చేయబడి, ఎందుకంటే మొత్తం వాడే చేస్తున్నాడు కాబట్టి. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి తనని వాడుకున్నాడని, తనకు అవసరమైనప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవసరమైనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరమైనప్పుడు శక్తికి మించి కష్టం చేశానంటూ ఇవాళ తనకి న్యాయం చేయకపోతే వదిలేది లేదంటూ మాధురి సన్నిహితుల దగ్గర చెప్తున్నట్టుగా తెలుస్తోంది.